దేవునికి కృతజ్ఞతలండి. నా పేరు శ్రీనివాస్, మాది వైజాగ్. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యేసయ్య ఆయన నా జీవితంలో చాలా గొప్ప మేలు జరిపించారండి. అనుకోలేదు అసలు. నేను ఒక టైంలో నేను లాస్ట్ మంత్ క్రిస్మస్ ముందు రోజు 23వ తారీఖున కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం అయిపోయి మైండ్ పనిచేయాలి అసలు. అంటే ఇంకా చనిపోదాం అన్న రేంజ్ వస్తానండి. ఆ టైంలో నేను యూట్యూబ్లో మామూలుగా ఏ విధంగా చనిపోవాలని సెర్చ్ చేస్తుంటే ఇలాగా బ్రదర్ జోషువా గారి వాక్యం నాకు కనపడింది. ఆ వాక్యం నన్ను చాలా బలపరిచింది. ఆ వాక్యంలో ఏముందంటే, మీరు ఆత్మహత్యగా పాల్పడితే ఆ దేవుడి విషయం చాలా ఘోరమైన నిర్ణయం. దానికి చాలా ఎన్నో 6 సంథింగ్ 6 ఉంటుంది. నాకు ఆ వాక్యం అక్కడ చూడగానే అక్కడ ఆగిపోయానండి. అక్కడితో ఆ వాక్యం ఆగిపోయి ఆ వాక్యం మొత్తం చూసానండి. ఆ రోజు మొత్తం వీడియో అంతా చూడగా నాకు దేవుడు నాకు ప్రత్యక్షమై నాకు ఒక వాగ్దానం చేశారండి. ముందుకు వెళ్ళిపోమన్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, జోషువా గారు చెప్పినట్టుగా ఒక పేపర్ మీద మనకి ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ రాసుకొని అవన్నీ జరిగాయి అని తలుచుకొని ప్రార్థన చేయమని, కేవలం ప్రార్థన, సమస్యలను నాకు వదిలే నువ్వు ప్రార్థన చేసుకో అంతే. దేవుడు నాకు అదే తలపించారండి. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ప్రార్థన రాసుకున్నానండి, పేపర్ని రాసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు నడిపిస్తానండి. నా అప్పులన్నీ తీరిపోతున్నాయండి 1 by 1. నాకు దేవుడు ఏ టైంకి ఎంత కావాలో అమౌంట్ అంత ఆ టైం సర్దుబాటు కూడా చేస్తానండి. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చచ్చిపోదాం అనిపించింది. అంతా మా మిస్సెస్ కూడా చెప్పలేదండి. మేము కూడా క్రిస్టియన్స్ 10 years నుంచి, కాకపోతే మా కుటుంబం మొత్తం చర్చికి వెళ్తుంది. నేను ఒక్కడనే చర్చికి వెళ్ళట్లేదండి. ఎందుకంటే నా మనసు అటు ఇటు కూడా ఉండిపోదు. 2 వైపులా, ఒక సాతాను వైపు, ఒక దేవుడి వైపు, ఎటువైపు వెళ్ళలేని పరిస్థితి అండి. మరి అలాంటి దేవుడు మరి ఎందుకో తెలియదు, మరి తన వైపు మొత్తం పూర్తిగా ఆకర్షించుకోవాలని నాకు చాలా ఆనందంగా ఉందండి. ఫైనాన్స్ ఇప్పుడు నాకు దేవుడు అప్పులు తీర్చేస్తున్నాడని అని కాదు కానీ దేవుడి పరంగా ఉండాలని, దేవుడి వైపే, దేవుడు ఇష్టానుసారం నడాలని ఆశ ఉందండి. అంతే. దేవుడు ఇప్పుడు డబ్బులను తీర్చేస్తున్న, అప్పు తీరిపోతుంది, ఇంక చాలు, దేవుడితో పని లేదు, బ్యాక్ వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన కాదండి. నాకు కేవలం ఇప్పుడు అప్పులు తీరపని పర్వాలేదు, ఇంకా అప్పులు సమస్య అసలు ఆలోచన లేదండి. ఇప్పుడు అప్పులు ఉన్నాయని బాధ, ఆలోచన, ఎవరైనా అడుగుతారని టెన్షన్ లేదండి. ఎంతసేపు దేవుళ్ళు ఉందామని ఆలోచన అండి. ఎప్పుడు లైవ్ వస్తుందా, ఎప్పుడు కూర్చుందామా, దేవుళ్ళు ఉన్నంతసేపు అది ఒక ప్రశాంతమైన ఆనందం అండి. చాలా బాగుంటుందండి. అది మాటల్లో కూడా చెప్పలేను. ఎందుకంటే ఇంకా నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి వాక్యం చాలా ఆనందంగా ఉంటుంది. ఆ వాక్యం వింటున్నప్పుడు కూడా జోషువా గారు చాలా చక్కగా వాక్యం కూడా చాలా బలపడుతుంది. చాలామంది కూడా చూస్తున్నాను లైవ్లో కూడా. నేను ఆ రోజు 23వ తారీఖు నుంచి తర్వాత రోజు ప్రతిరోజు తెల్లవారు 3:30కి లేచిపోతానండి ఎర్లీగా. ఫస్ట్ 2-3 రోజులు ఇబ్బంది పడ్డాను, కానీ తర్వాత 3:30కి మొన్నే అలారం కూడా ముందే నేను లేచిపోయి కూర్చుని పోతున్నాను. రోజు 1.5 hour చాలా హాయిగా, చాలా మనసు ప్రశాంతంగా కూడా ఉంటుందండి. ఇప్పుడు నా అప్పులు కూడా అన్నీ తీరిపోయాయండి. దేవుడు ఆయన నామూలు మొత్తం అప్పులన్నీ తీర్చేందుకు చాలా సంతోషిస్తానని చిన్న సాక్ష్యం. దేవుడు దీవించుకోక. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు, అలాగే నేను ఎవరెవరు ఈ లైవ్లోకి వచ్చి పాల్గొన్నారో ప్రతి ఒక్కరి సమస్య కూడా తీర్చమని దేవుడి పేరు మీద అడిగి పెట్టుకున్నాను. ఆమెన్. థ్యాంక్స్ అండి.